ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సీ అభ్యర్థులను అరెస్ట్ చేయించిన ప్రభుత్వం సిటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉంచారు. రాత్రి 8 గంటలు దాటినా చీకట్లో కనీసం లైట్లు కూడా లేకుండానే మగపిల్లల మధ్యనే అమ్మాయిలను నిర్బంధించడం గమనార్హం. దాదాపు 14 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి దృశ్యాలు చూసినాం. ఇప్పుడు మళ్లీ మరోసారి కాంగ్రెస్ పాలనలో అలాంటి దృశ్యాలే చూడాల్సి వస్తోంది. 6 నెలలు తిరగకుండానే రేవంత్ సర్కార్ సమైక్య పాలనను గుర్తుకు తెచ్చిందని, తెలంగాణలో గొప్ప మార్పు వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సీ అభ్యర్థులను అరెస్ట్ చేయించిన ప్రభుత్వం సిటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లివిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విద్యాశాఖ అధికార కార్యాలయాన్ని ముట్టడించారు. డైరెక్టరేట్ ముట్టడించిన నేపథ్యంలో 3 రోజుల పాటు వాయిదా వేయడం వారు తరుణంలో విద్యార్థి సంఘాలతో పాటు డిఎస్సీ అభ్యర్థులంతా కూడా అక్కడ చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఒక్కసారిగా డిఎస్సీ అభ్యర్థులపై లాఠీ చార్జ్ చేసేంత పనిచేశారు. అక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా వారు పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కూడా తలదించుకున్న పరిస్థితిలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది డిఎస్సీ అభ్యర్థులను అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఆర్మీ ఏదైతే సిటీ కాలేజ్ ఆర్మీ గ్రౌండ్ తరలించారు. అక్కడే ఉదయం నుంచి కూడా అక్కడే ఉంచారు. ఇప్పటి వరకు కూడా వారికి కనీస వసతులు లేకుండా అక్కడ ఎవరైతే ఆడవారిని చూడకుండా కూడా ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్న తీరుని వల్ల యావత్ సమాజం ఖండిస్తుంది. తెలంగాణ పోలీస్ వ్యవస్థపై ఒక అపనమ్మకం కలిగే విధంగా ఇవాళ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూసి ఇవాళ మహిళా లోకం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మహిళలంతా కూడా ఉదయం నుంచి ఏదైతే డిఎస్సీ అభ్యర్థులు నిరసన చెప్తారో అందులో చాలా మంది మహిళలు ఉన్నారు. వారిని కూడా గ్రౌండ్ లోకి పెట్టారు. అక్కడ కనీస వసతులు లేవు, కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వని స్థితిలో ఇవాళ అక్కడ పోలీస్ తీరు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్న ఏదైతే డిఎస్సీ అభ్యర్థులున్నారో వారు 3 నెలలు డిఎస్సీని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేంత వరకు కూడా మేము నిరసన కొనసాగిస్తామని చెప్తున్నారు. కూడా అక్కడే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఇంత 11 అవుతున్నప్పటికీ కూడా కనీసం కూడా సోయి లేకుండా ప్రభుత్వం వారిపై దయదర్చకుండా ఇవాళ వారు వ్యవహరిస్తున్న తీరుపై సమాజం మండిపడుతుంది. కనీసం మాకు డిఎస్సీ వాయిదా వేయాలని పోలీసులపై కాళ్లపై పడినా కూడా వేడుకున్నప్పటికీ కూడా కనీసం కనకరించని స్థితిలో ఇవాళ పోలీసు వ్యవస్థ ఉందంటే దేనికి నిరసనమని చెప్పేసి కూడా డిఎస్సీ అభ్యర్థులంతా కూడా మండిపడుతున్నారు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే కాళ్ళు మొక్కించుకున్నా మీరు కనికరించిన తీరులో వివరిస్తున్నారని చెప్పేసి కూడా వివరిస్తున్నారు. గతంలో మీరు అశోక్ నగర్ కావచ్చు అనేక లైబ్రరీలకు వచ్చి మా ఓట్లు దండుకున్నారు, మాకు అనేక హామీలు ఇచ్చారు, మీ నేతలు తీసుకొచ్చి మాకు హామీలతో మమ్మల్ని ముంచెత్తారు. కానీ వాళ్ళకి మా వైపు చూడకుండా కూడా చూస్తలేరు. కనీసం మేము డిఎస్సీ వాయిదా వేయమంటే కూడా మీరు వేయని స్థితిలో ఉన్నారంటే అర్థమైందని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు. అన్ని ఎగ్జామ్స్ ఒకటికొకటి వస్తున్నాయి కనుక మేము కొంచెం ప్రిపేర్ కావడానికి మాకు టైం కావాలి. మీరు ఇప్పటికే మెగా డిఎస్ అని చెప్పి మెగా డిఎస్ లేదు చేశారు. కనీసం ఈ డిఎస్ అన్న వాయిదా విన్నవించుకునే పరిస్థితిలో కూడా వారు ఒప్పుకోకపోవడంతో ఇవాళ ఏదైతే విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒక నిరసన కార్యక్రమాలు కొనసాగి అక్కడ అరెస్ట్ చేసి వారిని సిటీ కాలేజ్ లోని ఆర్మీ గ్రౌండ్ తరలించారు. ఉదయం నుంచి కూడా వారు అక్కడే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ దీక్ష విరమించము, మేము నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం, ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు, ప్రభుత్వం మొండి వైఖరి వీరే వరకు కూడా వారంతా అక్కడే ఉండి నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి వస్తుంది. చాలా మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వారంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలకు గురవుతున్నారు. అయినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం దిగిరాకపోవడం ఏమైనా చర్య అని చెప్పేసి కూడా చాలా మంది విద్యావేత్తలు కూడా మండిపడుతున్న తీరు వల్ల తెలంగాణ సమాజంలో కనబడుతుంది. తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుందో ఇవాళ అది జరగట్లేదని చెప్పేసి కూడా ఇవాళ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాపాలనలో కనీసం ప్రశ్నించే గొంతుకలు కూడా ఇవాళ మూగబోయాయని చెప్పేసి కూడా డిఎస్సీ అభ్యర్థులంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. మహిళా అభ్యర్థులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వల్ల కర్కశంగా వివరిస్తున్న తీరుకు వారు చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ నుంచి కదిలేదు, మాకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కూడా మేము ఇక్కడే నిరసన కొనసాగిస్తామని తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.